ఇట్లా ఈ 4 నియోజకవర్గాలు మాత్రమే కాదు, ఈ 59 నియోజకవర్గాల్లో తిష్టేసి కూర్చున్నటువంటి రెడ్లు, వెలమలు, కమ్మల ఓట్ల భాగవతం అంతా దీంట్లోకి తీసుకొస్తా ఉన్నాం. ఇంకా అంతేకాదు, మొత్తం ఈ అన్ని నియోజకవర్గాలు 59 నియోజకవర్గాల్లో రెడ్లు, వెలమలు, కమ్మలు ఉన్నారు కదా, ఈ 59 నియోజకవర్గాల్లో వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి, బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఈ 59 నియోజకవర్గాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడు, వీళ్ళే కదా. మరి ఎవరి ఓట్లు ఉన్నాయి అనంటే ఈ 59 నియోజకవర్గాలను చూసుకుంటే 59 నియోజకవర్గాల్లో రెడ్ల ఓట్లు 7,41,950 ఓట్లు రెడ్లే, వీళ్ళు 43 మంది ఎమ్మెల్యేలు. వెలమోళ్ళ ఓట్లు 22,387 22,387 ఓట్లు ఇల్లాయి, వీళ్ళు 13 మంది. ఇక్కడ కమ్మోళ్ళు ఓటర్లు ఎంతమంది ఉన్నారా అంటే 37,967 ఓటర్లు ఉన్నారు. మొత్తం ఇక్కడ అంతా కలిపితే మొత్తం ఈ 59 నియోజకవర్గాలు చూసుకుంటే మొత్తం బీసీ ఓటర్లు 96,59,000 మంది ఓటర్లు బీసీలు. మొత్తం రెడ్డి, వెలమ, కమ్మ అన్ని కలిపినా 8 లక్షల ఓట్లు లేవిలేయి. 8 లక్షల ఓట్లు అయినటువంటి వెలమ, కమ్మ, రెడ్డి వాళ్ళు 59 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అయితే దాదాపు 1 కోటి మంది ఓటర్లు ఉన్న బీసీలు ఒక్కడు కాలే ఈ నియోజకవర్గాల నుంచి. వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టుకొని ఇంక పోస్టింగ్లు, రెడ్డి అయిన పోతేనే ఎంఆర్ఓ ఆఫీస్లో పని కావాలి, రెడ్డి అయిన పోతేనే పోలీస్ స్టేషన్లో పని కావాలి, రెడ్డి అయిన పోతేనే కలెక్టర్ ఆఫీస్లో పని కావాలి. ఎందుకంటే వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ గుప్పిట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ అధికారులను పెట్టుకున్నారు. బీసీ ప్రభుత్వం వస్తే బీసీ అధికారులు వస్తారు, బీసీ ఓడు ఏ ఆఫీసుకు పోయిన పని టక్కున అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ రెడ్లు, కమ్మలు, వెలమలు కలిపి ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీలను అగో అది బీసీ ప్రభుత్వం, బీసీ పార్టీ, బీసీ ప్రభుత్వం అంటారు, మీరు లేరారా అని చేస్తారు వాళ్ళని. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఈ రెడ్డి వాళ్ళ ఓట్లతో, కమ్మోళ్ళ ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు అవుతారా? పోనీ మీ నియోజకవర్గాలలో మీరు ఎమ్మెల్యేలు కావాలంటే బీసీల ఓట్లే కావాలి. అందుకోసమే మనం బిగ్ క్లాస్గా ముందుకు పోవాలి. రెడ్ల సోపతే వద్దు, రెడ్ల ఓట్లు వద్దే వద్దు, రెడ్ల ఓట్లు తోటి మన డిపాజిట్ కూడా రావు. రెడ్లు, వెలమల, కమ్మల ఓట్లతోని మన డిపాజిట్లు కూడా రావు, ఉన్నాయి మన ఓట్లే. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా చెప్తా ఉంది, రెడ్లై, వెలమలై, కమ్మలై ఓట్లు మాకొద్దు, మాకు బీసీల ఓట్లు చాలు. మీకు దమ్ముంటే మీ ఓట్లు వద్దని చెప్పండి. అందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్యూర్గా ఇది బిగ్ క్లాస్ బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ. 2028లో ఈ సర్జికల్ స్ట్రైక్ 59 ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. వీటినన్నిటినీ మీ నియోజకవర్గాల్లో తిష్టేసి కూర్చున్నటువంటి మీ అందరినీ ఖచ్చితంగా రాజకీయంగా శంకరగిరి మాన్యాలకు పట్టించేదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీసీల పార్టీ. ఇది ఇవాల్టి స్పెషల్ సర్జికల్ 59.